తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మన ఏపీ 16 న్యూస్ సభ్యులందరికీ మరియు మా శ్రేయోభిలాషులకు మిత్రులందరికీ ఏపీ 16 న్యూస్ తరపున విజయదశమి శుభాకాంక్షలు. నేడు విజయవాడలో దసరా ఉత్సవాల ముగింపు. విజయదశమి రోజున రాజరాజేశ్వరి రూపంలో కనకదుర్గ 9 రోజుల్లోనే 11 లక్షల మంది భక్తులకు దర్శనాలు. కృష్ణానదికి భారీ వరద రావడంతో తెప్పోత్సవం రద్దు. రేపు గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు, మాంసాహార దుకాణాలు మూసివేయడం జరుగుతుంది. ఏపీలో ఎయిర్ బస్ విమానాల తయారీ, త్వరలో భారీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అక్టోబర్ 3 నుంచి 10 వరకు కొత్త టీచర్లకు శిక్షణ పూర్తయిన తర్వాతే ప్లేస్మెంట్లకు కౌన్సిలింగ్. కీలక ఉత్తర్వులు వెలువరించిన విద్యాశాఖ కమిషనర్. ఆసియా కప్ ఫైనల్లో ఇండియాను గెలిపించిన తిలక్ వర్మ. పాకిస్తాన్ ఆటగాళ్లు మాటల దాడికి ఆటతో సమాధానం. ఆడుదాం ఆంధ్రాలో ఆడినట్టు వైసీపీ నేత పోస్ట్ వైరల్. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన మొహసిన్ నఖ్వీ, కానీ ట్రోఫీ అప్పగింతపై ఇంకా కొనసాగుతున్న హైడ్రామా. ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత ట్రోఫీ అప్పగింత వివాదం రోజుకో కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి భారత్కు పుతిన్. ప్రధాని మోదీతో భేటీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5, 6 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. అధికార రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల ప్యాకేజీని ప్రతిపక్ష డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభావం పడనుంది. వీరి జీతాలు ఆగిపోనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మన ఏపీ 16 న్యూస్ సభ్యులందరికీ మరియు మా శ్రేయోభిలాషులకు మిత్రులందరికీ ఏపీ 16 న్యూస్ తరపున విజయదశమి శుభాకాంక్షలు.